దీనిపైన కౌన్సిల్లో బాయ్కాట్ కూడా చేశారు. అవును, కౌన్సిల్లో గట్టిగా ప్రశ్నించారు, బయటకు వచ్చి గట్టిగా ప్రశ్నించారు. వాళ్ళ దగ్గర మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ దగ్గర ఉంది, ప్రింట్ మీడియా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తుంటే మన వాళ్ళందరం తీసుకెళ్లి ఆ ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా నార్త్ కొరియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజ్యం ఎట్టయితే లోపలేస్తారో ఇక్కడ అదే విధంగా అందరిని తీసుకుని లోపలేస్తున్నారు. అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. అసలు ఈ పార్టీ పుట్టిందే పోరాటాలతో పుట్టింది, ఈ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే ఫైటింగ్తో వచ్చింది. కాబట్టి ఇక్కడ వెనక్కి తగ్గేది లేదు, పోరాటాల్లో వెనక్కిపోయేది లేదు. కాబట్టి ఆడి ప్రారంభం అయింది కాబట్టే భయపడుతున్నారు. కరెక్ట్గా చెప్తున్నా, జనవరి నుంచి జగనన్న జనంలో కార్యకర్తలతో జగనన్న అనే కార్యక్రమం జరగబోతోంది. కాబట్టి ఒక్కసారి జగనన్న కార్యకర్తలతో జగనన్న అనే కార్యక్రమం జనవరి పండగ తర్వాత ప్రారంభం చేసిన తర్వాత ఎలా ఉంటుందో ప్రజా ఉద్యమం, ప్రజా సమూహం అని భయపడి ఇప్పుడు వరుస పెట్టి చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఓవరాల్ మీద ఒకటి మనకు అర్థమవుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం కాస్త రెడ్ బుక్ రాజ్యాంగం అయింది. పరిపాలన పక్కన పెట్టి పనికిమాల పనులు చేస్తున్నారు. పరిపాలన పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తిగా ఈ కేసు అని ఆ కేసు అని ఆ కేసు అని అంటే ఇలా చేస్తున్నారంటే డైవర్షన్. అంటే ప్రజలు ఈ ప్రభుత్వం గురించి ఆలోచించకుండా, ఈ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ఆలోచించకుండా, ప్రశ్నించకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఎవరు నోరెత్తి అడగకుండా ఏమేమి చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో, సంకల్పంతో గట్టిగా ఈ ప్రభుత్వం పోతూ ఒక చెప్పంటే డెమోక్రాటిక్ వాల్యూస్ అన్నది పూర్తిగా ఈ రాష్ట్రంలో లేకుండా చేసి పరిపాలన చేస్తున్నారు. ఇది కింద స్థాయిలో ఉన్న గ్రామీణ రైతుకు కూడా, గ్రామీణ మహిళకు కూడా ఈరోజు తెలిసి వచ్చింది. తెలుసుకొని ఇంక రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయడం ఒకటే డిలే.